మనోహరి అమర్ కోసం అని చెప్పి తనే స్వయంగా కాఫీ చేసి తీసుకుని వస్తుంది. ఇక మంచం మీద కూర్చొని ఉన్న అమర్తో, అమర్ నీకోసం నేను స్పెషల్గా కాఫీ చేశాను, ఇదిగో తాగు అని చెప్పి కాఫీ కప్ని ఇస్తూ ఉంటే కిటికీలో నుండి బాగి, ఆరు, గుప్తా వీళ్ళు ముగ్గురు కూడా చూస్తూ ఉంటారు. ఆరు ఆ కాఫీ తాగొద్దు అని చెప్పి అమర్కి సైగ చేస్తూ ఉంటుంది. ఇక బాగి మాత్రం అలా చూస్తూ ఉంటుంది. మనోహరి ఇచ్చిన కాఫీని తాగ్గానే అమర్ దాన్ని ఒక్కసారిగా బయటకి ఊసేస్తూ ఉంటాడు. ఏమైంది అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అలా అమర్ ఆ కాఫీని వాంతి చేసుకుంటూ ఉండగా అనుకోకుండా తన భుజం పట్టేయడంతో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా అమర్ అరుపులు విని పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. బాగి ఏమండి అంటూ ఒక్కసారిగా మంచం మీదకి దూకుతుంది. ఇక సదాశివం గారు మనోహరి వైపు కోపంగా చూస్తూ ఈ కాఫీ పెట్టిన మాత ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే, నేనే అంకుల్, ఏమైంది, షుగర్ ఏమైనా ఎక్కువైందా అని చెప్పి అంటూ ఉంటే, షుగర్ కాదమ్మా, కాఫీ అంతా ఉప్పుగా ఉంది అని చెప్పి నువ్వు ఇక మీదట ఈ గదిలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, ఇకపై అమర్ని మిస్సమ్మే చూసుకుంటుంది అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక దాంతో తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆయనకి ఇప్పుడు రెస్ట్ అవసరం, అందరూ ఇక్కడ నుండి వెళ్ళండి అంటూ బాగి పిల్లల్ని, పెద్దవాళ్ళని అక్కడి నుండి పంపించేస్తుంది. తర్వాత మనోహరిని కూడా నువ్వు కూడా వెళ్ళు మనో అని చెప్పి తనని కూడా బయటకు పంపించేసిన తర్వాత ఇక అలా మనోహరి వెళ్తూ ఉంటే బాగి బెడ్రూమ్లో నుండి బయటకు వచ్చి మనో అని చెప్పి అమర్కి దగ్గర అవ్వాలని చూసినందుకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.